గంగమ్మకు పుట్టాడు. ఋషులు బాగా శిక్షణ ఇచ్చారు. ఒక రాజ్యాన్ని కాపాడాల్సిన విధి అతనిది. తండ్రి కోసం సింహాసనం వదిలేశాడు. ఇక పెళ్లి చేసుకోను అని శపథం చేశాడు. దేవతలే ఆయనకి భీష్ముడు అని పేరు పెట్టారు. రాజు కాకపోయినా రాజ్యాన్ని కాపాడాడు. మహాభారత యుద్ధంలో కౌరవులకు నాయకుడయ్యాడు. 10 రోజులు ఎవరూ అతన్ని ఓడించలేకపోయారు. శిఖండి ఎదురు నిలిచినప్పుడు భీష్ముడు ఆయుధాలు దించేశాడు. అర్జునుడి బాణాలు గుచ్చేయగా భీష్ముడు నేలపై బాణాల మేడ మీద పడిపోయాడు. కాని మరణించలేదు. ఆయనే తాను చనిపోయే రోజును నిర్ణయించాడు. 58 రోజులు బాణాల మీద పడి ఉండి రాజులకు ధర్మం గురించి బోధించాడు. తాను ఎంచుకున్న విధంగా చనిపోయాడు. ఒక యోధుడు, ఒక త్యాగసింధు, ఒక ధర్మయోధుడు. భీష్ముడు ధర్మానికి నిలువెత్తు నిదర్శనం. ఇంకెందుకు ఆలస్యం? ఇలాంటి మహాకథల కోసం ఫాలో అవ్వండి.